మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఇన్సిడెంట్స్ అనేవి మనకి బయటపడుతూనే ఉన్నాయి. డయల్ 100 మిస్యూజింగ్ అనేది రోజు రోజుకి ప్రజలలో పెరిగిపోతూనే ఉంది. సో కొంతమంది ఆకతాయిలు ఈ డయల్ 100ని మిస్యూజ్ చేస్తున్నారు అనేది మనకి ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. నిజామాబాద్ మెజిస్ట్రేట్ పరిధిలో దాదాపు ముగ్గురికి ఈ జైలు శిక్ష అయితే వేశారు అనేది మనకు తెలుస్తూ ఉంది. సో ఈ మధ్య కాలంలో చాలా వీడియోస్ కూడా వైరల్ అవుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా కూడా కొంతమంది ఈ డయల్ 100ని మిస్యూజ్ చేసిన తర్వాత చాలా వరకు ఎవరైతే సదరు కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో ఆ డయల్ 100 లొకేషన్ దగ్గరికి వెళ్ళడము, ఆ అడ్రస్ దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగిందని చెప్పేసి అడిగే టైంలో అసలు ఏం జరగలేదు, మా ఇంటి ఎదురుగా తాళమేసి ఉందా, లేకపోతే మా పక్కన వీధిలో వైన్ షాపు చాలా ఉందా, బంద్ ఉందా అని చెప్పేసి తెలుసుకోవడానికే ఈ డయల్ 100 వేసినాము అని చెప్పేసి చాలా వరకు కూడా మనకు అక్కడక్కడ ఇన్సిడెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. అంటే పోరాన్ల ఆటలు లెక్క అయిపోయింది డయల్ 100 అంటే. సో డయల్ 100 ఇట్లా మిస్యూజ్ చేస్తే మాత్రం ఇప్పటి నుంచి పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు, చాలా ఏరియాలలో మాత్రం ఇప్పటికే నాగరంలో కూడా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. మనకు ఎదురైన ఇది సంఘటన యాక్చువల్లీ. సో మనం అదే లొకేషన్లో ఉండగా అదే రేంజ్కి సంబంధించి ఏదైతే 5వ టౌన్ పోలీస్ అధికారులు మేమున్న లొకేషన్లో అసలు ఏమైందని చెప్పేసి మనం అడిగితే ఎవరైతే డయల్ 100కి కాల్ చేసిన ఒక సదరు వ్యక్తి ఏమన్నాడంటే, మా ఇంట్లో పొయ్యి వెలుగుతలేదన్నా, అందుకే మేము డయల్ 100కి కాల్ చేసినామని చెప్పేసి ఆయన అన్నాడంటే ఒక్కసారి ఆలోచించండి, డయల్ 100 అంటే ఎంత మజాక్ అయిపోయింది. సో డయల్ 100 అనగానే చాలామంది గుర్తొచ్చేది ఏదైనా క్రిటికల్ పొజిషన్లో ఉన్నప్పుడు, అదేవిధంగా ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మాత్రమే డయల్ 100కి మనం కాల్ చేస్తాం. కాకపోతే ఇలా పోరాన్ల ఆట లెక్క అయిపోయింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మనం ఆల్రెడీ యాక్చువల్లీ నిజామాబాద్ పట్టణంలో ఉన్నాము. అక్కడక్కడ మనతో మాట్లాడడానికైతే కొంతమంది నిజామాబాద్ సిటిజన్స్ అయితే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం, వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుందాం మనం. సార్ మీరు చెప్పండి, ఈ మధ్య కాలంలో డయల్ 100 అనేది చాలా మిస్యూజ్ అనేది జరుగుతూ ఉంది. వట్టిగా అంటే టైంపాస్కి కాల్ చేసేసి వాళ్ళతో మాట్లాడడము, సార్ అక్కడ ఏముంది, ఇక్కడ ఏముంది, అక్కడ వైన్ షాప్ చాలా ఉందా, ఇక్కడ బంద్ ఉందా అని చెప్పేసి అట్లాంటివి న్యూసెస్ అనేవి కూడా మనము తరచుగా వింటున్నాం. సో ఈ డయల్ 100 మిస్యూజ్ గురించి ఏం చెప్తారు? సమాజానికి సేవ చేయాలనుకున్నప్పుడు వాడు అలాంటి పనులు చేయడు. దుర్మార్గం, సమాజానికి చెడు చేయాలనుకున్న దుర్మార్గుడే చేస్తాడు ఆ పనులు. అటువంటి వాడిని కఠినంగా శిక్షించాలి. ఇక ముందు ఆ శిక్షలను చూసి వేరే వాడు భయపడేటట్టు అటువంటి శిక్షలు పోలీసు వాళ్ళు తప్పకుండా విధించాలి. అంకుల్ మీరు చెప్పండి, ఇప్పుడు డయల్ 100 ఇట్లాంటి మిస్యూజింగ్ అనేది జరుగుతుంది తరచుగా. సో ఎవరైతే ఆకతాయి పని చేసేవాడు డయల్ 100 చేస్తున్నాడు, తాగిన మత్తులు ఏదో ఒకటి చేస్తున్నాడు, అయిపోతుంది. కానీ ఎవరైనా నిజంగా క్రిటికల్ పొజిషన్లో ఉంటే, ఎవరైనా మన ఎమర్జెన్సీలో ఉండి కాల్ చేస్తే ఎవరైతే సంబంధిత పోలీస్ అధికారులు ఉంటారు, అరే ఇప్పుడే ఫేక్ కాల్ వచ్చింది, ఇది కూడా ఫేక్ కాల్ అనుకుంటే చాలా వరకు కూడా డేంజర్, అంటే కొంతమంది ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది, ఏదో జరిగే అవకాశం ఉంటుంది. సో దీని గురించి ఏం చెప్తారు అంకుల్? అదే అయితే ఇప్పుడు ఫేక్ కాల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏం కథ, ఎవరు చేస్తుంది అనేది కూడా మీకు అవగాహన ఉంటుంది. కాబట్టి ఎమర్జెన్సీలో ఎవరైనా యాక్సిడెంటల్గా చనిపోతున్నారా, లేకపోతే క్రిటికల్ పొజిషన్లు ఉన్నారా అంటే అప్పుడు కూడా ఇది ఫేక్ కాల్ అనుకొని మీరు పోకుండా ఉండడం కూడా మంచిది కాదు. ఈ ఫేక్ కాల్ ఎవడైతే ఇస్తున్నాడో వాళ్ళని పట్టుకొని అతి కఠినంగా శిక్షించి చేస్తే మాత్రం ఇంకోసారి వాడు ఆ జోలికి పోడు. కాబట్టి యూత్ లోపల, అంటే ఎడ్యుకేటెడ్ లోపల, సాధారణంగా మా అటువంటి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ లోపల మా పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి మేము చెప్పగలుగుతాం. కానీ అదే పల్లెటూరులో ఉన్న పిల్లలకు చెప్పే అవగాహన తెలిపించేది ఎవరు? ఇప్పుడు మీరు కూడా ఇక్కడికి వచ్చిండ్రు, ఇక్కడ ఎంత ఉన్నారంతా హైలీ ఎడ్యుకేటెడ్సే కదా. ఈ ఎడ్యుకేటెడ్స్కి మీరు చెప్తున్నారు కాబట్టి ఈ అవగాహన అనేది చుట్టుపక్కల ఉన్న పల్లెటూరులకు కూడా పాకాల. అప్పుడే కదా అవేర్నెస్ వస్తుంది. ఇప్పుడు సిటీలో ఉన్న పిల్లలు చేయకపోవచ్చు, చేయొచ్చు, నేను చెయ్యరని అంటలేను. కాకపోతే ఆ పల్లెటూరు నుంచి వచ్చిన పిల్లలు కూడా చేసి తప్పించుకొని వెళ్ళిపోవచ్చు వాళ్ళు. అందుకనే ఈ అవగాహన అనేది, మొత్తం అవేర్నెస్ అన్నది మీరు టీవీలో బాగానే ప్రచారం చేస్తే మాత్రం దీన్ని కంట్రోల్ చేయగలుగుతాం. ఒకవేళ అది మీరు చూసిన తర్వాత కూడా అది ఫేక్ అనిపిస్తే మాత్రం వాళ్ళని కఠినంగా శిక్షిస్తేనే మాత్రం ఇంకోసారి వాడి జోలికి రాడు. ఇది డెఫినెట్లీ సూపర్, అసలు హైలైట్ ఆన్సర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మాత్రమే ఈ డయల్ 100 అనేది చేస్తారు, కాబట్టి ఎవరో కొంతమంది చేయడం వల్ల మీరు కూడా అట్లా అంటే తేలిగ్గా తీసుకోకండి. ఒకవేళ తేలిగ్గా తీసుకుంటే మాత్రం డెఫినెట్లీ ఎవరైతే ఎమర్జెన్సీ టైంలో కాల్ చేసిన జెన్యూన్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా
ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందని చెప్పేసి మనకి నిజామాబాద్కి సంబంధించిన వాళ్ళు అయితే చెప్తాను. సో నిజామాబాద్లో ఇప్పటికే చాలా వరకు కూడా 2-3 సార్లు ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి. సో డైల్ 100కి కాల్ చేసి ఏదో తాగిన మత్తులో ఈ కాల్ చేయడం వల్ల ఆ పోలీస్ అధికారులు ఎవరైతే డైల్ 100ని రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ లొకేషన్కి వచ్చి చూస్తే అక్కడ ఏమి ఉండట్లేదు. సో ఎవరైతే డైల్ 100 కాల్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన క్రిమినల్ కేసులు కూడా పెట్టి వాళ్ళని కటకటాల్లోకి అయితే పంపుతున్నారు అనేది మన అందరికీ తెలుస్తూ ఉంది. సో ఒకసారి నిజామాబాద్ సిటిజన్స్ ఉన్నారు, వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుందాం. సో అంకుల్ మీరు చెప్పండి, అంటే ఈ డైల్ 100 అనేది మనము చాలా వరకు ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో, క్రిటికల్ సిచ్యువేషన్లో మాత్రమే మనం కాల్ చేస్తూ ఉంటాం. సో ఇట్లాంటి కొంతమంది ఆకతాయిలు, ఇలాంటి కొంతమంది యువకులు డైల్ 100కి కాల్ చేసి ఈ తప్పుదోవ అయితే పట్టిస్తూ ఉన్నారు పోలీసులని. సో ఇది ఎట్లా చూస్తారు అంకుల్ దీని గురించి? ఇది రాంగ్. ఇట్లా చేసుడు అది మంచి పద్ధతి కాదు. ఎవరైతే అట్లా చేస్తారో వాళ్ళకు శిక్ష పడాలా. ఎందుకంటే వాళ్ళు ఆపత్తులు ఉన్న వాళ్ళే వాళ్ళు డైల్ 100కు ఫోన్ చేస్తే వాళ్ళు కాపాడతారని చెప్పేసి వీళ్ళు ఇది చేస్తారు. కానీ వీళ్ళు తాగేసి వీళ్ళు చేస్తే ఎంతవరకు అది కరెక్ట్? ఇలా టైం వేస్ట్. మళ్ళీ ఆడికి పోయి సిచ్యువేషన్ ఇట్లనే ప్రతి ఒక్కళ్ళు ఇట్లా చేస్తూ ఉంటే దానికి విలువేమున్నది? అది కరెక్ట్ కాదు. సో అంకుల్, ఇట్లాంటి ఇన్సిడెంట్లు అనేవి సోషల్ మీడియాలో చాలా వరకు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అక్కడక్కడ అంటే మా ఇంటి ఎదురుగా ఏమున్నది, మా ఇంటి వెనుక ఏమున్నది అని చెప్పేసి కూడా డైల్ 100కి కాల్ చేసి ఇట్లాంటి మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. సో మాకేమో ఇట్లాంటి మాకు కనిపిస్తూ ఉన్నాయి, మాకు ఎదురుపడతా ఉన్నాయి. సో మీకేమైనా అట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురైనా ఏమన్నా అయింది? ఇట్లనే వైన్ షాపు చాలా ఉన్నదా, బంద్ ఉన్నదని చెప్పేసి ఇట్లా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి సార్ కొద్దిగా చూడండి, మరి మీ సీసీ కెమెరాలో చూడండి, మరి అది వైన్ చాలు ఉన్నదా లేదా, వైన్ బంద్ అయిందా లేదా అని చెప్పేసి, టైం అయిపోతున్నది, మరి చాలు ఉందా లేదా అని చెప్పేసి మళ్ళీ ఇట్లా చేయడం జరిగింది. అది నేను ఇంతకుముందు ఒకసారి చూసా ఇట్లా. సో గతంలో కూడా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది నాగారంలో. ఇంట్లో స్టవ్ వెలుగుతలేదని చెప్పేసి డైల్ 100కి కాల్ చేసిందంట. సో ఇది అంతా చూస్తే అసలు పోరాన్ల ఆట లెక్క అనిపిస్తుంది అంకుల్. దీని గురించి ఏం చెప్తారు? అది చేసుడు అది పద్ధతి కాదే, అది రాంగ్. అది అలా ఇది వెలగకపోతే వీళ్ళు డైల్ 100 వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? వాళ్ళు పొయ్యి వెలిగిస్తారా? పొయ్యి వెలిగేందుకు డైల్ 100 ఉందా? అది రాంగ్ మాట. అట్లా చేయొద్దు కూడా, తప్పు. సో ఎవరైతే ఈ డైల్ 100ని మిస్యూజ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఒక 3 ఉన్నారంట, సో వాళ్ళకు కూడా జైలు శిక్ష చేయడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ అంటారా? కాదు, కరెక్ట్, 100% రైట్. ఇంకొకరు చేయకుండా అవుతారు అట్లా. ఎందుకంటే అది ఆపదలు ఉన్న వాళ్ళు ఆదుకుంటందుకే దాన్ని పెట్టిర్రు. కానీ ఇట్లా చేసుడు తప్పు కాబట్టి అలాని శిక్ష పడాలి. అలా కరెక్టే అంటారు. సో ఇది అంటే నిజామాబాద్ ప్రజలకు సంబంధించి మనము వాళ్ళ నుంచి ఒక ఒపీనియన్ అయితే తీసుకోవడం జరిగింది. అంటే ఇది కరెక్టేనా కాదా? సో గతంలో కూడా డైల్ 100కి ఒక ఆకతాయి కాల్ చేసి వాళ్ళ ఇంట్లో స్టవ్ వెలగట్లేదు అని చెప్పేసి డైల్ 100కి కాల్ చేస్తే ఎవరైతే సదరు కానిస్టేబుల్స్ అక్కడికి వచ్చి మరి మీ ఇంట్లోకి వచ్చి నేను స్టవ్ వెలిగించన్నా, మా పని అదేనా అని చెప్పేసి కూడా వాళ్ళు అన్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో తాజాగా ఇలాంటి ఇన్సిడెంటే మనకి మన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. 3 ఆకతాయిలు డైల్ 100కి కాల్ చేసి ఇది అంటే మిస్యూజ్ చేయడం జరిగింది. సో వాళ్ళపైన కూడా క్రిమినల్ కేసు నమోదు చేసి జైలు శిక్ష కూడా వాళ్ళపైన విధించడం జరిగింది అనేది మనకు ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ ఇట్లాంటి ఆకతాయి పనులు చేసేవాళ్ళు 1-2 సార్లు ఆలోచించి ఈ పనులు చేయాలని చెప్పేసి పోలీస్ అధికారులు తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నారు. సో ఇది ఇవాళటి సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.